హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింతాడాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బెండకాయ పచ్చడి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేస్తే వదలకుండా తింటారు. మరి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయి తీసుకుని అందులో 2 చెంచాల నూనె వేసుకోవాలి. 2 చెంచాలు శనగపప్పు, అలాగే 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు వేసుకున్న తర్వాత వాటి అన్నిటినీ కొద్దిగా నూనెలో బాగా కలుపుకోవాలి. అటు ఇటు లైట్గా వేగిన తర్వాత 4 కరివేపాకు ఆకులు కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు ఆకులు వేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. వీటన్నిటినీ నూనెలో కొద్దిగా బాగా వేపుకొని వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చేసిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు కూడా అదే నూనెలో వేసి కొద్దిగా అటు ఇటు వేగనిచ్చిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో 2 చెంచాల నూనె వేసి కట్ చేసినటువంటి 1/2 కిలో బెండకాయ ముక్కలు అందులో వేసి బెండకాయ ముక్కలు బాగా వేపుకోవాలి. జిగురు పోయేంత వరకు వేపాలి బెండకాయ ముక్కలు. ఎందుకంటే జిగురుగా ఉంటే పచ్చడి బాగోదు కనుక బెండకాయ ముక్కల్ని బాగా రంగు మారేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఒక 2 టమాటో ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా కలర్ మారేంత వరకు వేగనిచ్చిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే మరీ చింతపండు ఎక్కువైతే పులుపు, ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి మీరు చూసుకోండి, తగినంత చింతపండు వేసి మొత్తం వాటన్నింటినీ వేపనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని వాటిలో మనం ముందు వేపినటువంటి వాటన్నిటిని మిక్సీ ఒక్క 5 సెకండ్స్ చేసిన తర్వాత ఈ విధంగా మరి గరుకుగా అది మిక్సీ చేస్తుంది. తర్వాత మనం బెండకాయలు, టమాటా ముక్కల్ని వేపాం కదా, అవి కూడా అందులో వేసుకొని ఒక 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు, 1 గుప్పెడు కొత్తిమీర ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. మరీ పేస్ట్ మెత్తగా కాకుండా కొద్దిగా బెండకాయ గరుకుగా పచ్చడికి మనం కొబ్బరి పచ్చడి, బీరకాయ పచ్చడి ఏ విధంగా చేస్తామో గరుకుగా ఆ విధంగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో నూనె ఎక్కువగా తీసుకొని ఒక 2 చెంచాల పోపులు, ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు, 1 గుప్పెడు కరివేపాకు ఆకులు వేసుకొని ఆ నూనెలో మనం మిక్సీ చేసినటువంటి బెండకాయ పేస్ట్ని వేసుకోవాలి. బెండకాయ పేస్ట్ ఆ నూనెలో బాగా వేగనివ్వాలి. నూనెలో బాగా వేగాలి, ఎందుకంటే బెండకాయ జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ జిగురు అంతా కూడా పోవాలి, జిగురుతనం అంతా కూడా పోవాలి, పచ్చి వాసన కూడా పోయేంత వరకు ఈ విధంగా బెండకాయని బాగా మీరు ఆ నూనెలో ఉడికించిన తర్వాత చూడండి, బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వావ్, చాలా గుమగుమలాడుతుంది. ఇది తినని వారంటూ ఎవరు ఉండరు, ఇష్టపడని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.